ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తొలగించకపోతే రహదారులు దిగ్బంధం చేస్తామని గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులు వంటెడ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. చెట్లగౌరారం, రంగయ్యపల్లి గ్రామాల్లో మహిళలకు ఆరోగ్య ఇబ్బందులు ఉండటం వల్ల ఆ గ్రామానికి పిల్లలు ఇవ్వటం లేదని పద్మా దేవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మెదక్ ప్రజావాణి కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లి చెట్లగౌరారం గ్రామస్తులు వినతి పత్రం ఇవ్వడానికి వంటెడ్ ప్రతాప్ రెడ్డి, పద్మా దేవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. వారిని అడ్డుకుని గేటు వద్ద ఉంచారు. విషయాన్ని పై అధికారులు సూచనలు ఇచ్చే వరకు గేటు వద్దే ఉండాలని పోలీసులు కోరడంతో పద్మా దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సుమారు 500 మంది వరకు 2 గ్రామాల ప్రజలు చేరుకొని వాళ్ళ సమస్యలు తెలపడానికి వచ్చామని పోలీసులతో మెరుపెట్టుకోవడంతో అయినా పోలీసులు వినకపోవడం పట్ల వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఒకసారి జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇచ్చామని గుర్తు చేశారు. అయినా ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ ఫ్యాక్టరీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ న్యాయబద్ధంగా జరగలేదన్నారు. అందులో జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా అవకతవకల మధ్యన జరిగిందన్నారు. మానవ ప్రాణాలకు ముప్పు కలిగిన అధికారులు స్పందించకపోవడం, ఇంతవరకు ఫ్యాక్టరీకి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తొందరగా మూసివేసి ఆ 2 గ్రామాల ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ అగర్వాల్ కంపెనీ అక్కడున్న ప్రజలను గుర్తించి పట్టించుకునే స్థితిలో లేదన్నారు. ఆ కంపెనీ ప్రజల గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఫ్యాక్టరీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని, అందుకే పోలీస్ శాఖ సహాయం చేస్తుందని, గ్రామంలోని యువకులు ఫ్యాక్టరీ గురించి అడిగితే వారిపై కేసులు పెడుతున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఫ్యాక్టరీ ముసేంత వరకు మరోసారి ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి 2 గ్రామాల ప్రజలకు న్యాయం చేసి కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు. మహిళా సోదరి మనందరికీ అదేవిధంగా ఆ గ్రామంలో వచ్చిన యువకులు, రైతులు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే పత్రికా విలేకరులు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి పరిణామం ఇది. గత 20 సంవత్సరాలుగా ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ డబ్బులతోనే మేనేజ్ చేసేసి ఎవరు ఆ ఫ్యాక్టరీ కోసం మాట్లాడితే వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మేనేజ్ చేసేయాలి, ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలి. నెలకి 1,00,000 క్వింటాల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. 1,00,000 క్వింటాలు ఉత్పత్తి చేయాలంటే కొన్ని వందల లారీలు అక్కడికి వస్తాయి. దాంతోపాటు స్టీల్ ఏదైతే ఉందో స్క్రాప్ స్టీల్ అంతా కూడా అక్కడ తెస్తారు. కొన్ని వందల లారీలు వస్తాయి. ఆ స్క్రాప్ అంతా కూడా మోల్డ్ చేస్తారు, మెల్ట్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే యాష్ ఉంటుంది కదా, అదంతా గ్రామం నిండా నిండిపోతుంది. గ్రామంలో వర్షం పడ్డ రోజు ఇండ్ల నిండి బొగ్గు నీళ్లు, అంటే బొగ్గుతో కలిపినటువంటి, పొగతో కలిపినటువంటి, మంచుతో కలిపినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే నల్లటి నీళ్లు ఊరు నిండా కాలువలు మారుతాయి. అంటే ఊరు నిండా యాష్ వస్తుంది, బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మహిళలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా కురుపులు ఉంటాయి. గౌరవ కలెక్టర్ గారిని కలిసి మనోహరాబాద్ మండలంలో ఉన్న చెట్లగౌరవరం, రంగయ్యపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అక్కడ ఇప్పటికీ ఉన్నది. దాన్ని ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ హియరింగ్ కోసం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. దాంట్లో పోలీసులు మరి చాలామంది కూడా పోలీసులందరూ కూడా పహారా కాసి పోలీసుల బందోబస్తు మధ్యలో ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సరిగా జరగలేదు, పారదర్శకతో జరగలేదు. ఆ 2 గ్రామాలు కూడా పొల్యూషన్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీతోనే వాళ్ళు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. పంట పొలాల్లో పంటలు వండట్లేదు, కూరగాయలు వండట్లేదు. ఆ పొల్యూషన్కి, ఆ శబ్ద కాలుష్యానికి పిల్లలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. చాలామంది యూట్రస్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆడపిల్లల యూట్రస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ బట్టలు ఆరేసుకుంటే కూడా ఈవినింగ్ వరకు నల్లగా అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కనీసం అక్కడ నీళ్లు కూడా నల్లగా వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కనుక లేకపోతే నీళ్లు తాగే పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టి మరి అక్కడ అగర్వాల్ కంపెనీని తొలగించాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలని కలెక్టర్ గారికి 10 రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ